మా మీద ఉన్న ఒపీనియన్ ఏంటో తన రాతల్లో నాకు తెలుసా ఆంటీ. ఓ క్రిమినల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చా ఆంటీ? మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఓ వ్యసనపరుణ్ణి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. తనని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. కానీ మనల్ని నమ్మించి వాళ్ళ అవసరానికి మనల్ని మోసం చేసే వాళ్ళని మన జీవితాల్లో కాదు కదా, మన ఇంటి గేట్ కూడా తాకనివ్వకూడదు. కుంపలు కూలిపోతాయండి. మీరు మమ్మల్ని చూసి అలా అనుకోవడంలో అర్థం ఉందండి. బట్ మాది జస్ట్ వర్క్ రిలేషన్షిప్ అంతే. నేను ఈ యూఎస్ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. తనకు కూడా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి, వాళ్ళ కంపెనీ యూఎస్లో గ్రాండ్గా లాంచ్ అవ్వాలి. దాని గురించి ఇద్దరం మ్యూచువల్లీ ఫ్రెండ్లీగా పనిచేసుకోవాలి. నేను చేస్తుంది అదే. నా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఓ బయట వ్యక్తిని అంతలా ప్రేమించానంటే తననే. ఆంటీ తను నాకు చేసిన మోసానికి నేను కాదు కదా, ఏ పక్షవాతమోడో నడుం జారినోడో వస్తాడు చూడండి. ఊరుకోయా, గుర్తుపెట్టుకోండి. ఇందు ఇలా ఇవ్వు. ఇట్స్ ఓకే. ఏ ఇవ్వు, నేను తీసుకెళ్తాను. ఐల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. ఇందు ఇందు ఆగు. ఏంటి 3-4 డేస్ నుంచి అంత డిస్కనెక్టెడ్గా ఉన్నావు? ఏమైంది? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు? నాకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందా, లేదా కెరియర్ ప్రాబ్లం ఉంటుందా? నేను నీ లైఫ్లోకి రావడం ప్రాబ్లం, నీ గురించి తీసేసి రాయటం ప్రాబ్లం. అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, నీ ప్రేమను పొందాలంటే నీ బ్లడ్ రిలేషన్ గానో నీ ఫ్యామిలీ మెంబర్ గానో పుట్టాలని తెలియక ఎక్కడ పుట్టేశాను. అది నా ప్రాబ్లం. నా మీద నీకున్న ఒపీనియన్ నేను ఎలాగో మార్చలేను. కానీ ఒక ఆడపిల్లగా నీకొకటి క్లియర్ చేయాలి. నీ గురించి థీసిస్ రాయడానికి నీకు నేను ముద్దు పెట్టలేదు, రాశాను కాబట్టి పెట్టాను. ఎన్ని రోజులు మీ స్ట్రగుల్స్ హర్డిల్స్లో నేను నిలబడ్డాను. ఇప్పుడు మీరందరూ ఇలా సైలెంట్ అయిపోవటం బాలేదు సార్. సార్ ఇందులో మెయిన్ చేసేది కూడా ఏం లేదు సార్.